ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎంతోమంది మనుష్యులు బాప్తిస్మము తీసుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది గనుక బాప్తిస్మమును పొందుతున్నారు. అయితే వివిధమైనటువంటి విశ్వాసాలను కలిగి ఉండి ఒక్కటైన బాప్తిస్మమును వారు పొందలేకపోతున్నారు. వారికి నచ్చిన పద్ధతులలో బాప్తిస్మమును పొందుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి దేవుని జ్ఞానము అర్థం కాక ఎందరో ఈ విషయమందు తప్పిపోయిన వారుగా కనిపిస్తున్నారు. ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో ఆయా వ్యక్తులు ఆయా విశ్వాసాలకు సంబంధించి బాప్తిస్మము తీసుకుంటున్నారే గాని దేవుని ఆలోచనలో ఉన్న సంగతులను పరిశీలించలేకపోయారు, గ్రహించలేకపోయారు. కొంతమంది అయితే ఇశ్రాయేలీయులలో శిశువు పుట్టగానే 8వ నాడు సున్నతి చేయించినట్టుగా ఆ సాంప్రదాయాన్ని, ఆ ఆచారాన్ని అనుసరిస్తున్నవారై జ్ఞాన స్నానము పేరిట చిన్నపిల్లలకు బాప్తిస్మ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. మరికొందరైతే దేవుని వాక్యము విని మారుమనస్సు నొంది పశ్చాత్తాపపడి బాప్తిస్మము తీసుకుంటున్నారు. అయితే బాప్తిస్మమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడినటువంటి ఈ వివరణ మీరు పూర్తిగా గ్రహించగలిగితే నిజంగా మనుష్యులైన ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మమును ఈ విధంగా తీసుకోవాలి అని మీరు తెలుసుకున్నవారవుతారు. ఇశ్రాయేలీయులను ఒక ఉదాహరణగా దేవుడు చూపిస్తూ, వారు సున్నతి పొందారు, కానీ అందరూ సరైన సున్నతిని పొందలేదు. ఇశ్రాయేలీయులలో ప్రతి మగపిల్లవాడు సున్నతి పొందుతున్నారు, కానీ అందరూ వాక్యానుసారమైన సున్నతిని పొందటం లేదు. అదేంటి? సున్నతి పొందిన ప్రతి ఇశ్రాయేలీయుడు వాక్యానుసారముగా సున్నతి పొందటం లేదా? ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోగలిగితే అదే విధముగా నేటి కాలములో కూడా అందరూ సరైన బాప్తిస్మాన్ని పొందటం లేదని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ సందర్భం దగ్గరకు మనం వెళదాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
28వ వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం నుండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. పౌలుగారు ఇశ్రాయేలీయులలో ఉన్న యూదులు పొందుచున్నటువంటి సున్నతిని గూర్చి మాట్లాడుతున్నారు. ఈ సున్నతి 2 విధాలుగా కనిపించుచున్నది. ప్రధానంగా మనం వర్గీకరించగలిగితే సున్నతి కార్యక్రమం 2 వర్గాలుగా 2 భాగాలుగా కనిపించుచున్నది. ఏమిటా ప్రధానమైనటువంటి 2 భాగాలు? 1 బాహ్యమైన సున్నతి, 2 అంతరంగమందు సున్నతి. ఇశ్రాయేలీయులలో యూదులలో అనేక మంది సున్నతిని పొంది వారు ఇశ్రాయేలీయులుగా యూదులుగా పిలువబడుతున్నారు. అయితే దేవుని దృష్టికి నిజముగా ఇశ్రాయేలీయుడు ఎవరు, నిజముగా యూదుడు ఎవరు? ఈ విషయాన్ని మనం చక్కగా నేర్చుకోగలిగితే ప్రస్తుత కాలమందు బాప్తిస్మం తీసుకుంటున్నారు, క్రైస్తవులని పిలువబడుతున్నారు. ఆనాటి కాలంలో సున్నతి పొందారు, ఇశ్రాయేలీయులు, యూదులు, బెన్యామీనీయులు ఇలా పిలువబడ్డారు. వారి వారి గోత్రాన్ని బట్టి పిలువబడ్డారు. అయితే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారి చేత పలికిస్తూ ప్రశ్నిస్తున్నటువంటి విధానాన్ని మీరు చూడగలిగితే, వీరంతా నిజముగా సున్నతి పొందారా? వీరంతా నిజముగా ఇశ్రాయేలీయులా? వీరంతా నిజముగా యూదులా అని దేవుడు అడుగుతున్నాడు. సరిగ్గా ఇదే ప్రశ్న ఇప్పుడు ఈ మానవ సమాజాన్ని దేవుడు అడుగుతున్నాడు. మీరు నిజముగా బాప్తిస్మం పొందారా? మీరు నిజముగా క్రైస్తవులా? మనుషుల వలన మెప్పు, దేవుని వలన మెప్పు. ఈ వాక్య భాగంలో ఆ 2 విభాగాలు మనకు కనిపిస్తున్నాయి. 1 మనుష్యుల వలన మెప్పు, 2వది దేవుని వలన మెప్పు. మనుషుల వలన మెప్పు ఎప్పుడు కలుగుతుంది? శరీరమందు బాహ్య సంబంధమైనటువంటి సున్నతి పొందినప్పుడు ఇశ్రాయేలీయులలో యూదులలో మనుషుల వలన మెప్పు కలుగుతుంది. అలాగే శరీరమందు బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మం పొందితే మనుషుల వలన నేటి కాలంలో మనకు మెప్పు కలుగుతుంది. మరి దేవుని వలన మెప్పు కలగాలంటే, దేవుని వలన మెప్పు కలగాలంటే ఏం చేయాలి? అక్కడ వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని చక్కగా మనం ఆలోచన చేయగలిగితే, హృదయమందు సున్నతి జరగాలి, అక్షరము వలన కాదు, హృదయమందు ఆత్మయందు సున్నతి ఎవరైతే పొందుతారో వారే నిజముగా యూదులు, వారే నిజముగా ఇశ్రాయేలీయులు, వారికి దేవుని వలన మెప్పు కలుగుతుంది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ప్రపంచవ్యాప్తముగా ఎంతోమంది మనుష్యులు బాప్తిస్మమును తీసుకుంటున్నారు. ఇలా బాప్తిస్మము తీసుకుంటున్న వారిలో మనుషుల వలన మెప్పు ఎంతమందికి కలుగుతున్నది, దేవుని వలన మెప్పు ఎంతమందికి కలుగుతున్నది? మనుషుల వలన మెప్పు పొందే బాప్తిస్మాలు ఎలా ఉంటాయంటే, శరీరమందు బాప్తిస్మాలు, అంతరంగమందు వారికి బాప్తిస్మం ఉండదు. కేవలం బాహ్యమందు బాప్తిస్మము, వారికి ఆత్మయందు బాప్తిస్మము ఉండదు. చక్కగా మీరు ఆలోచన చేయాలి. హృదయ సంబంధమైనటువంటి బాప్తిస్మము ఎవరైతే పొందుతారో వారికి దేవుని వలన మెప్పు కలుగుతుంది. మిగిలిన వారందరూ కూడా మనుషుల వలన మెప్పు పొందుతారు.
చిన్నారులకు జ్ఞాన స్నానము పేరిట పుట్టిన తర్వాత కొన్ని దినములకే బాప్తిస్మ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. చిన్నారి హృదయమందు బాప్తిస్మం జరుగుచున్నదా, శరీరమందు బాప్తిస్మము జరుగుచున్నది? కాస్త జాగ్రత్తగా మీరు దేవుని గ్రంథాన్ని మీ కళ్ళ ముందు పెట్టుకొని మనస్సుతో ఆలోచన చేస్తే ఈ విషయాలన్నీ కూడా చక్కగా మీకు బోధపడతాయి. ఏవో ఆచారాలు, ఏవో సిద్ధాంతాలు పురాతన కాలం నుండి మనుషులు తీసుకుని వచ్చారు. సరే, వాటిని ఇప్పుడు మీరు గురుడ్డిగా అనుసరిస్తే గురుడ్డివారు గురుడ్డివారికి త్రోవ చూపగా ఇద్దరును గుంటలో పడిన మాదిరిగా మీరు కూడా గుంటలోనే పడిపోతారు. కనుక దేవుని విషయాలను చక్కగా ఆలోచించండి, గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఒక శిశువు నెలల కాలంలో లేక రోజుల కాలంలో జ్ఞాన స్నానము పేరిట బాప్తిస్మం తీసుకుంటే, ఒక శిశువు హృదయమందు తీసుకున్న బాప్తిస్మముగా చెప్పవచ్చా? అది కేవలము బాహ్యపరమైనటువంటి స్నానము, బాహ్యపరమైనటువంటి బాప్తిస్మము. అట్టి బాప్తిస్మము వలన మనుషుల మెప్పు కలుగుతుంది, కానీ దేవుని మెప్పు కలుగదు. అలాగే కేవలం చిన్నారులు మాత్రమే కాదు, వయస్సు వచ్చిన వారు కూడా ప్రస్తుత కాలమందు ఎంతోమంది బాప్తిస్మం తీసుకుంటున్నారు. కానీ ఎలా బాప్తిస్మం తీసుకుంటున్నారు? శరీరమందు బాప్తిస్మం తీసుకుంటున్నారు, బాహ్య సంబంధమైన బాప్తిస్మం తీసుకుంటున్నారు. అంతరంగమందు బాప్తిస్మం తీసుకుంటున్నారా? హృదయ సంబంధమైనటువంటి బాప్తిస్మమును పొందుచున్నారా? అలా ఒకవేళ పొందకపోతే బాహ్యమైన బాప్తిస్మం వలన మనుష్యుల మెప్పు కలుగుతుంది, దేవుని మెప్పు కలుగదు. అంటే చుట్టూ మనుషులుంటారు, మీరు బాప్తిస్మం పొందినప్పుడు మనుష్యుల మెప్పు మీకు కలుగుతుంది. వారందరూ సంతోషిస్తారు, దేవుని రాజ్యంలో అడుగుపెట్టాడు, దేవుని రాజ్యంలో అడుగుపెట్టింది అని మిమ్మును చూచి మీరు పొందిన బాప్తిస్మమును బట్టి మీ చుట్టూ ఉన్న మనుషులు సంతోషిస్తారు. కానీ పరలోకంలో ఉన్న మన కన్నతండ్రి అయిన దేవుడు సంతోషించాలి అంటే ఒక బాప్తిస్మము ఎలా ఉండాలి? హృదయమందు బాప్తిస్మము పొందిన విధానంలో ఉండాలి, అంతరంగమందు బాప్తిస్మము పొందిన రీతిలో ఉండాలి. ఇప్పుడు ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో ఉదాహరణతో మనం నేర్చుకుందాం. ప్రారంభ శతాబ్దంలో అపొస్తలులు, శిష్యులు దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నారు. ఆ సమయంలో కొందరు శిష్యులు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే ఎరుగక జీవిస్తున్నారు. ఆ కొందరు శిష్యులు అపొస్తలుల కంటపడ్డారు. పౌలుగారు, మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందారు అని అడుగుతున్నారు. అప్పుడు వారిచ్చిన సమాధానం ఏంటంటే, మేము యోహాను బాప్తిస్మమును తీసుకున్నాము అన్నారు. బాప్తిస్మమే, అది కూడా బాప్తిస్మమే, కానీ వారు యోహాను బాప్తిస్మం తీసుకున్నారు. వారికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు. అప్పుడు ఏం జరిగిందో ఈ ఉదాహరణను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ప్రస్తుత కాలంలో ఎంతమంది బాహ్య సంబంధమైన బాప్తిస్మమునకు పరిమితమై మనుష్యుల మెప్పును పొంది ఆగిపోయారో ఈ విషయాన్ని బట్టి మనం నేర్చుకుందాం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం నుండి. అపొల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మము పొందిరి.
తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ఇక్కడ ఈ ఉదాహరణను చక్కగా మీరు నేర్చుకోవాలి. ప్రారంభ శతాబ్దంలో జరిగినటువంటి ఒక సన్నివేశం. పౌలు గారు పై ప్రదేశములలో సువార్త ప్రకటన నిమిత్తము సంచరించి ఎఫెసునకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు యోహాను బాప్తిస్మమును బట్టియే వారు విశ్వాసముంచి తమ యొక్క బ్రతుకును ముందు కొనసాగించుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే ఎరుగక వారు విశ్వాసులు అనుకొని జీవిస్తున్నారు. పౌలు గారు వారిని ప్రశ్నించారు, మీరు పొందిన బాప్తిస్మము దేనిని బట్టి పొందారు? మీరు బాప్తిస్మం పొందామని చెప్పుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మీకు తెలియదు. మరి దేనిని బట్టి మీరు బాప్తిస్మం పొందారు? పౌలు గారు ప్రశ్నించుటను బట్టి ఎఫెసులో ఉన్నటువంటి ఆ కొందరు శిష్యులు ఆ రోజు దేవుని మార్గంలోనికి రావడం జరిగింది. పూర్తిగా దేవుని యొక్క ఆలోచనను తెలుసుకోవడం జరిగింది. ఈరోజు నేను ఈ పాఠం ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా దేవుని మార్గంలోనికి పరిపూర్ణంగా రావాలి. మీలో ఎందరో బాప్తిస్మమును పొంది ఉండవచ్చు, పొందడానికి సిద్ధపడుతూ ఉండొచ్చు. అయితే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందారు? మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందటానికి సిద్ధపడుతున్నారు? బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మమున, హృదయ సంబంధమైనటువంటి బాప్తిస్మమున? కేవలము మనుషుల మెప్పును మీరు సంపాదించుకొనగోరి బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మంతో ఆగిపోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఉదాహరణను చక్కగా మీరు గమనించండి. ఎఫెసులో ఉన్నటువంటి కొందరు మనుష్యులు శిష్యులుగా అప్పటికే బాప్తిస్మం పొందినవారుగా ఉన్నారు, గాని పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే వారు ఎరుగక దైవ జ్ఞానములో సంపూర్ణమైన సంగతులు గ్రహించి వారి బ్రతుకులను క్రీస్తులో నడిపించుకొనక వారు బ్రతుకుతున్నారు. పౌలు గారు వారిని ప్రశ్నిస్తున్నారు, మీరు బాప్తిస్మం పొందారు కదా, దేనిని బట్టి బాప్తిస్మం పొందారు? అప్పుడు వెంటనే వారు ఇచ్చినటువంటి సమాధానం, మేము యోహాను బాప్తిస్మమును పొందాము. బాప్తిస్మమిచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మమును బట్టి మేము ఈరోజు విశ్వాసులు అనుకుంటున్నాము అని వారు అంటున్నారు. అప్పుడు పౌలు గారు, మీరు ఏదో ఒక బాప్తిస్మం పొందారులే అని సరిపెట్టుకోమనటం లేదు. మరేమంటున్నారు? బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మం కాదు, హృదయ సంబంధమైనటువంటి బాప్తిస్మమును పొందాలి. ప్రభు అయిన యేసు నామమున మీరు బాప్తిస్మం పొందండి, మీ మీద నేను చేతులుంచుతాను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు, దేవుని యొక్క సంఘములో కృపావరములు కలిగి దేవుని సేవను గొప్పగా ముందుకు జరిగించటానికి అవకాశం ఉంటుంది అని ఆయన ఆ శిష్యులకు తెలియజేశారు. వెంటనే వారు ఇంచుమించు 12 పురుషులు పౌలు గారు చెప్పిన మాటలను ఒప్పుకున్నారు. మేము పొందిన బాప్తిస్మము యోహాను ఇచ్చిన బాప్తిస్మమును బట్టి పొందిన బాప్తిస్మము, కానీ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి హృదయ సంబంధమైన బాప్తిస్మమును పొందాలని వారప్పుడు నేర్చుకున్నారు. వెంటనే వారు పౌలు గారు చెప్పిన మాటలను అంగీకరించి దేవుని ఆజ్ఞానుసారముగా ప్రభు అయిన యేసునామములో బాప్తిస్మం పొందారు. పౌలు గారు వారి మీద చేతులుంచారు, వారు పరిశుద్ధాత్మను పొందారు. ఈ ఉదాహరణ మీరు అర్థం చేసుకోగలిగితే ప్రతి బాప్తిస్మము పరలోకమందు దేవుని చేత మెప్పు పొందే బాప్తిస్మము కానేరదు. ప్రతి బాప్తిస్మము పరలోకమందున్న దేవుని చేత మెప్పు పొందే బాప్తిస్మము కానేరదు. దేవుడు చెప్పే విషయాలను గ్రహించి దైవ చిత్తానుసారముగా ప్రవర్తించి హృదయ సంబంధమైన అంతరంగములో బాప్తిస్మము పొందినవారు దేవుని వలన మెప్పు పొందుతారు. దేవుని వలన మెప్పు పొందాలంటే హృదయ సంబంధమైనటువంటి బాప్తిస్మం పొందాలి. బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మంతో సరిపెట్టుకుంటే చెల్లదు, కుదరదు. ఈ ఉదాహరణకు సంబంధించి
కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పొందితే ఎందుకు సరిపోవటం లేదు చూద్దాం. ఆ విషయాలను మనం ఆలోచన చేద్దాం. యోహాను గారు బాప్తిస్మం ఇచ్చిన, యేసు ప్రభువు నామమున బాప్తిస్మం పొందిన నీటిలోనే కదా ముంచబడాలి. మరి ఎందుకు ఆ వ్యత్యాసం అక్కడ మనకు కనిపించుచున్నది? హృదయం మారలేదు. హృదయంలో ఇంకా మార్పు నొందవలసినటువంటి పరిస్థితి ఉంది. అందువలన పౌలు గారు మీరు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందాలని సూచించారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మం తప్పని చెప్పటం లేదు. కానీ ప్రభువైన యేసు శిలువ మరణంలో ప్రజలందరి కొరకు రక్షణను ప్రకటించి దేవుని నుండి సర్వాధికారాన్ని పొందిన తరువాత ఆయన తన నామమున బాప్తిస్మం పొందమని ఆజ్ఞాపించారు. సర్వలోకమునకు సువార్తను ప్రకటించమని, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడునని ప్రభువు తెలియజేశారు. కానీ ప్రభువు రాకకు ముందు ప్రకటింపబడినటువంటి బాప్తిస్మము యోహాను ఇచ్చిన బాప్తిస్మం. హృదయంలో మార్పు కలగాలని పౌలు గారు అక్కడ బోధిస్తున్నారు. హృదయంలో మార్పు కలగాలి. మీరిప్పటికే బాప్తిస్మం పొందినవారైనను మీరు మీ హృదయమందు యోహానునే ఉంచుకున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను మీకు బాప్తిస్మం ఇచ్చాడని ఆ విశ్వాసంలోనే మీరున్నారు. మీ హృదయం మారాలి. ప్రభువైన యేసు ద్వారా మనము రక్షణ పొందగలమని, మనము ప్రభువైన యేసు నామమును బట్టి బాప్తిస్మం పొందాలని, హృదయ సంబంధమైన బాప్తిస్మంలోనికి మీరు రావాలి అని పౌలు గారు వారికి తెలియజేశారు. అసలు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మం, యేసు నామమున పొందే బాప్తిస్మం, దీనిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి మనం చూడగలిగితే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు దేనిని బట్టి బాప్తిస్మం ఇస్తున్నారో, అసలు ఆయన బాప్తిస్మాన్ని ఎలా ప్రారంభించారో మనం తెలుసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము. యొర్దాను నదిలో బాప్తిస్మమిచ్చి యోహాను అనేక మంది మనుషులకు ఈ ప్రకటనలు చేస్తూ నీటిలో బాప్తిస్మం ఇస్తున్నారు. యొర్దాను నది నీటిలో బాప్తిస్మం ఇస్తున్నారు. పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు నొందండి, మనస్సును మార్చుకోండి. ఈ మాటలను ప్రకటించుచున్నది యోహాను గనక, ఈ మాటలను ప్రకటించినది బాప్తిస్మమిచ్చి యోహాను గనక, బాప్తిస్మమిచ్చి యోహాను మాటలను విని విశ్వసించారు. యొర్దాను నది నీటిలో బాప్తిస్మం పొందారు. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుండి. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. బాప్తిస్మమిచ్చి యోహాను పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మమును ప్రకటించినప్పుడు యెరూషలేము ప్రాంతంలో ఉన్నవారు, యూదయ ప్రాంతాలలో ఉన్నవారు, యొర్దాను నదీ ప్రాంతముల యందు నివసిస్తున్నవారు వారందరూ కూడా వచ్చి ఆయన మాటలను విని తమ పాపములు ఒప్పుకొనుచు బాప్తిస్మం పొందుతున్నారు. కానీ వారు పరిశుద్ధాత్మను పొందటం లేదు, కేవలం బాప్తిస్మం పొందుతున్నారు. పాపములు ఒప్పుకుంటున్నారు, బాప్తిస్మం పొందుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకకు ముందుగా పంపబడినటువంటి బాప్తిస్మమిచ్చి యోహాను దేవుని రాజ్యమును పరిచయం చేస్తున్నారు. అయితే యోహాను గారు ఈ బాప్తిస్మమును ప్రారంభించి అనేక మంది తన యొద్దకు వచ్చుచున్నప్పుడు, వారి పాపములను వారు ఒప్పుకుంటున్నప్పుడు నీటిలో బాప్తిస్మమిచ్చి అక్కడ ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు.
బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేంటి? తాను ఇచ్చిచున్నటువంటి ఈ బాప్తిస్మం కేవలము పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై అతడు ఇచ్చిచున్న బాప్తిస్మము, ఆయన తరువాత ఆయన కంటే శక్తిమంతుడు పరలోకము నుండి దేవుని కుమారుడుగా అనుగ్రహింపబడతాడు. ఆయన మిమ్మును సంపూర్ణతలోనికి తీసుకుని వెళ్తారు, పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తారు. ఈ విషయాన్ని కూడా యోహాను గారు ముందే తెలియజేశారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యం నుండి ఈ మాటలు యోహాను గారి నోటే మనకు వినిపిస్తాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం నుండి చూడండి. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందు పంపబడినటువంటి యోహాను గారు తాను సాక్ష్యమిస్తున్నారు. తాను ఇచ్చుచున్న బాప్తిస్మమును గూర్చి ఆయన మాట్లాడుతున్నారు. నేను కేవలం నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చుచున్న మహాశక్తిమంతుడు మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తారు. అంటే నేను ఇచ్చుచున్న బాప్తిస్మం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఆయన వచ్చిన తరువాత మీకు సమస్తము నేర్పిస్తాడు. పరలోకమందున్న తండ్రిని ఆయన బయలుపరుస్తాడు. మీకు ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిస్తాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిస్తాడు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన బాప్తిస్మం. ఈ విషయమందు అవగాహన లేనటువంటి కొందరు శిష్యులు యోహాను ఇచ్చిన బాప్తిస్మమును పొంది అక్కడితో వారు ఆగిపోయారు. అయితే పౌలు గారు వారికి మరలా దేవుని వాక్యమును ప్రకటించారు. మీరు ప్రభువైన యేసునామమున బాప్తిస్మం పొందాలి. నీటిలో ముంచబడ్డాం కదా, బాప్తిస్మమే కదా, మీరైనా ఇప్పుడు నీటిలోనే ముంచి మాకు బాప్తిస్మం ఇస్తారు కదా అని వారు ఎదిరించలేదు. ఎందుకంటే దేవుని జ్ఞానమును అర్థం చేసుకోవాలి. యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువు ఇంకా అనుగ్రహింపబడలేదు గనుక, ఆయన ఇంకా రక్షణను ప్రకటించలేదు గనుక అప్పటి వరకు మారు మనస్సు విషయమై పాపక్షమాపణ నిమిత్తము నీటిలో, కేవలం నీటిలో బాప్తిస్మం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తున్నారు. మీరు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిస్మం పొందాలి అని ప్రకటించినప్పుడు వెంటనే ఆ శిష్యులు, ఆ 12 మంది పురుషులు మార్పు నొందారు, అంగీకరించారు, దేవుని వాక్యమును స్వీకరించారు. బాప్తిస్మమును పొందినప్పుడు బాహ్య సంబంధమైన బాప్తిస్మముగా మాత్రమే ఉండిపోతే దాని వలన ప్రయోజనం లేదు. అది కేవలం మనుషుల మెప్పును మాత్రమే మీకు ఇస్తుంది. హృదయ సంబంధమైనటువంటి బాప్తిస్మమును దేవుడు కోరుకుంటున్నాడు. ఆంతరంగిక మార్పును మీలో కలిగించేటువంటి బాప్తిస్మమును దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి బాప్తిస్మము ఎవరైతే తీసుకుంటారో వారు దేవుని వలన మెప్పు పొందుతారు. దేవుని మెప్పును మనకు కలుగు చేసే బాప్తిస్మమును మనం పొందుతున్నామా? బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మం వలన ప్రయోజనం లేదు. ఏదో బాప్తిస్మం తీసుకుంటున్నారు, ఏదో ఒక ప్రోద్బలం చేత బాప్తిస్మం తీసుకుంటున్నారు. కొందరైతే చిన్నారులుగా ఉన్నప్పుడే వారి యొక్క తల్లిదండ్రులు వారికి బాప్తిస్మ కార్యక్రమాన్ని జరిగించేస్తున్నారు. హృదయంలో మార్పు వచ్చిందా? ప్రభువైన యేసు నామమున క్రీస్తు రాజ్యంలో చేర్చబడి క్రీస్తు కొరకు ఒక అవయవముగా పనిచేయు నిమిత్తము నీవు బాప్తిస్మం పొందితివా? బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మము చెల్లదు, హృదయ సంబంధమైనటువంటి బాప్తిస్మమే చెల్లుతుంది. ఈ ఉదాహరణ
బాప్తిస్మమిచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మమును పొందిన వారు ప్రభు అయిన యేసునామమున మరలా వారు బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మను పొందటం అనేటువంటి ఆ సన్నివేశాన్ని మనం గ్రహించగలిగినప్పుడు ప్రస్తుత కాలంలో మనం కూడా ఆలోచన చేయాలి. మనము బాహ్య సంబంధమైన బాప్తిస్మంతో ఆగిపోయామా? బాహ్యమునకు సున్నతి తీసుకున్నవాడు దేవుని దృష్టికి సున్నతి తీసుకున్నట్టే కాదు. బాహ్యమునకు ఇశ్రాయేలీయుడు, బాహ్యమునకు యూదుడైన వాడు అసలు దేవుని దృష్టికి యూదుడే కాదు, ఇశ్రాయేలీయుడే కాదు. మరి అలాంటప్పుడు బాహ్యమునకు బాప్తిస్మం తీసుకుంటే దేవుని దృష్టికి అది బాప్తిస్మమా? కానే కాదు. హృదయమందు బాప్తిస్మం తీసుకోవాలి. ఆంతరంగిక బాప్తిస్మమును దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఒక చక్కని వాక్య భాగమును మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదుగాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అని పేతురు గారు మాట్లాడుతున్నారు. దేనికి సాదృశ్యమైన బాప్తిస్మము? నోవహు మరియు అతని యొక్క కుటుంబము ఓడలో రక్షింపబడ్డారు. నీటి మధ్య ఉండి ఓడలో రక్షింపబడ్డారు. దేవుడు ఈ విషయాన్ని పురాతన కాలంలోనే ఒక సాదృశ్యంగా ఉంచాడు. దానిని బట్టి ఆ సాదృశ్యమును మీరు చూడగలిగితే ఆనాడు వారు ఓడలో నీటి మధ్య ఉండి రక్షింపబడ్డారు. ఈరోజు మీరు దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మమును పొంది రక్షింపబడుతున్నారు. సరే, వారు నీటి మధ్య ఉండి రక్షింపబడ్డారు గనక నేను కూడా ఈరోజు నీటి మధ్య ఉంటే రక్షింపబడతానా అంటే, బాప్తిస్మం అనేది శరీర మాలిన్యము తీసివేయుట కాదు, అంటే కేవలము నీటికి సంబంధించినది కాదు. నీటిలో ముంచబడి బాప్తిస్మం తీసుకుంటున్నారు, కానీ బాహ్య సంబంధమైన బాప్తిస్మముగా మిగిలిపోతే ఆ బాప్తిస్మం వలన ఎటువంటి ప్రయోజనము లేదు. బాప్తిస్మం అనేది శరీర మాలిన్యము తీసివేయుటకు కాదు, అంటే బాహ్య సంబంధమైన ఒక స్నానము వలె భావించటానికి వీలు లేదు. అటువంటి బాప్తిస్మం మిమ్మును రక్షించదు. కేవలం మనుష్యుల మెప్పు మాత్రమే కలుగుతుంది. మరి దేవుని మెప్పు కలగాలంటే యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు దేవుడు? మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనము తీసుకునే బాప్తిస్మము హృదయ సంబంధమైన బాప్తిస్మముగా ఉండాలి అంటే, ఆంతరంగిక బాప్తిస్మమును మనం పొందాలి అంటే, దేవుని మెప్పును పొందే బాప్తిస్మముగా మనం ఆ బాప్తిస్మమును తీసుకోవాలంటే, మనము తీసుకున్న బాప్తిస్మము మనలను రక్షించాలి అంటే యేసుక్రీస్తు పునరుత్థానము దగ్గరకు మనం వెళ్ళాలి. మన ఆలోచన యేసుక్రీస్తు పునరుత్థానం దగ్గరకు వెళ్ళగలిగితే యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరము. దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి అంటే బాప్తిస్మము ఏదో పైన శరీరానికి సంబంధించినది, నీటికి సంబంధించినది అని అనుకుని పొరపాటు పడుతున్నారు. అందువలననే చిన్నారులకు బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు, అందువలననే పెళ్లికి బాప్తిస్మం తీసుకుంటున్నారు, అందువలననే ఏదో ఒక ప్రోద్బలంతో బాప్తిస్మం తీసుకుంటున్నారు, అందువలననే హృదయమందు యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా కాకుండా ఏదో ఒక ప్రేరణ చేత బాప్తిస్మం తీసుకుంటున్నారు. మనుషుల మెప్పును పొందుతున్నారు, కానీ ఆ బాప్తిస్మం అట్టి వారిని రక్షించదు. యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? నేను కూడా ఈ మొదటి పునరుత్థానములో పాలు పొంది రెండవ పునరుత్థానము కొరకు క్రీస్తు ప్రభువులో జీవించి ఎదురు చూడాలనేటువంటి ఆ ప్రత్యుత్తరాన్ని ఇచ్చి పూర్తిగా హృదయమందు మారిన వారై చివరి వరకు దేవుని కొరకు నిలబడిన వారై నాగటి మీద చెయ్యి పెట్టి గమ్యాన్ని చేరుటకు ముందుకు కొనసాగేవారుగా ఉంటున్నారా? అందుకే చూడండి, ఈరోజు ఎందరో బాప్తిస్మాలు తీసుకుంటున్నారు, కానీ వారి జీవితాలు
మరుసటి రోజుకే మరలా పాత జీవితాలుగా మారిపోతున్నాయి. ఒకసారి వెలిగింపబడుతున్నారు, తరువాత ఆరిపోయిన వారుగా కనిపిస్తున్నారు. ఎందుకని? వారి బాప్తిస్మాలన్నీ కూడా బాహ్య సంబంధమైన బాప్తిస్మాలు. బాప్తిస్మం తీసుకున్న రోజున ఉన్న ఉత్సాహం మరుసటి రోజు కనిపించదు. ఎందుకని? బాప్తిస్మం తీసుకున్న రోజున ఉన్నటువంటి వారి మనస్సు మరుసటి రోజుకి ఉండటం లేదు. ఎందుకని? దేవుని కొరకు చివరి వరకు నిలబడలేకపోతున్నారు. ఎందుకని? వారు తీసుకున్నటువంటి బాప్తిస్మం బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మము. ఈ బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మము మనిషిని రక్షిస్తుందా? బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మం మనిషిని రక్షిస్తుందా? రక్షించదు. కనుక ఈ యొక్క వాక్య భాగమును విన్న తరువాత మీరు ఆంతరంగిక స్వభావమందు హృదయ సంబంధమైనటువంటి బాప్తిస్మం పొందిన వారుగా ఉంటేనే రక్షింపబడతారని, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వెళతారని గ్రహించాలి. ఆ విధానంలోనికి మీరు రావాలి. లేదంటే రక్షణ లేదు, దేవుని వలన మెప్పు లేదు. ఒక యూదుడు నిజంగా దేవుని దృష్టికి యూదుడు కావాలంటే హృదయమందు సున్నతి పొందినవాడుగా ఉండాలి. ఒక క్రైస్తవుడు దేవుని దృష్టికి నిజముగా క్రైస్తవుడుగా కనిపించాలి అంటే హృదయమందు బాప్తిస్మం పొందినవాడుగా ఉండాలి. ఇప్పుడు ఒక సందేహం వస్తుంది. హృదయమందు బాప్తిస్మం పొంది నీటిలో బాప్తిస్మం పొందకపోయినా సరిపోతుందా? ఎందుకంటే హృదయం మారింది. నిర్మలమైనటువంటి మనస్సాక్షితో మేము యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమై ప్రత్యుత్తరం ఇస్తున్నాము. మా మనస్సు మారింది. ఇప్పుడు మేము నీటిలో బాప్తిస్మం తీసుకోకపోయినా పర్వాలేదా? ప్రపంచంలో అనేక మంది కేవలం బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మమును పొందుతున్నారు. హృదయ సంబంధమైనటువంటి బాప్తిస్మమును పొందకున్నారు కనుక వారి బాప్తిస్మాలన్నీ మనుషుల మెప్పును కోరుకుని ఇక్కడే ఆగిపోతున్నాయి. వారికి రక్షణ లేదు. అయితే మేము హృదయ సంబంధమైనటువంటి బాప్తిస్మమును పొందుతున్నాము, మరి బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మమును పొందకపోయినా పర్వాలేదా? అంటే నీటిలో మేము ముంచబడకపోయినా పర్వాలేదా అని మీరు అడిగితే దీనికి సమాధానం వచ్చే పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభువు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్య భాగమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, హృదయ సంబంధమైనటువంటి బాప్తిస్మము ఎంత ప్రాముఖ్యమైనదో ఈ వాక్య భాగంలో మీరు మాకు అనుగ్రహించారు. తండ్రి, ప్రపంచంలో ఎంతోమంది మనుష్యులు బాహ్య సంబంధమైన బాప్తిస్మమును తీసుకుని అక్కడితో సరిపెట్టుకుని రక్షణలో ఉన్నామనుకుంటూ రక్షణకు దూరమవుతూ మనుషుల మెప్పును మాత్రమే వారు కలిగి ఉంటున్నారు. మీ మెప్పును పొందటానికి ఈ పాఠ్యాంశము వారందరి జీవితాలలో వెలుగును నింపటానికి సహాయమును అనుగ్రహించండి. విని మార్పు నొందినవారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించు నిమిత్తము మీ కృపను వారికి దయచేయండి. సర్వకాల సర్వ ఆపదలలో మమ్మను జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క సంరక్షణను మాకు దయచేయుచున్నందుకు మిమ్మను హృదయపూర్వకముగా స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు
83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.